మోనాలిసా దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహాకుంభమేళాలో సినీ రంగానికి దొరికిన ఆణిముత్యం మోనాలిసా. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ ఈ యువతి మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ట్రెండ్ కావటం, ఆ తర్వాత ఆమె సినీ రంగం ప్రముఖుల దృష్టిలో పడటం, ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో సెలబ్రిటీగా ఖరీదైన కార్లో కనిపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఆమె ఫోటోకు సంబంధించి అలాగే ఆమె కార్ వివరాల్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మోనాలిసా భోస్లే నేపథ్యం విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో అత్యంత పేదరికంతో బాధపడే కుటుంబంలోని యువతి. కుంభమేళాలో 100 రూపాయలకు ఒక్కటి చొప్పున రుద్రాక్ష మాలలు అమ్ముకొని జీవనం కొనసాగించేది. ఆ మేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతుండగా ఎవరో ఒకరు క్లిక్ చేసి ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. అమాయకమైన చిరునవ్వు, తీక్షణమైన చూపు, ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో ఈ 16 సంవత్సరాల యువతిని కుంభమేళా ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. మోనాలిసా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆమెపై పడింది. ఆమెను పలువురు నిర్మాత, దర్శకులు అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె జాగ్రత్తగా తనకు తోచిన వారికి తన భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎంచుకునే ప్రయత్నంలో పడింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఆమెకు భారీ ఆఫర్స్ ను ఇస్తూ సంతకాలు కూడా చేసేలా చేశాయి. ఇటీవలే మోనాలిసా ఓ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు ఉత్కర్ష్ శర్మ ఆమె ఫోటోలను చూసి తన మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించే ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె తొలిసారి కెమెరా అనుభవాన్ని పొందింది. ఈ మ్యూజిక్ వీడియోస్ జూన్ 14వ తేదీన రిలీజ్ అయి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆమె నటనపై కూడా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మ్యూజిక్ వీడియోలో నటించిన తర్వాత ఆమె సరోజ్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. సరోజ్ మిశ్రా బ్యానర్ పై రూపొందే ఈ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షూటింగ్ ప్రారంభం చేసి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మూవీని షూట్ చేసి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారన్నట్టుగా సమాచారం. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించేందుకు మోనాలిసాకు భారీగానే రెమ్యునేషన్ ఇచ్చేందుకు మిశ్రా సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినందుకు గాను 21 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలిసింది. ఇక తాజాగా ఆమె ఖరీదైన కారులో ప్రయాణించడం విశేషంగా మారింది. ఆమె ప్రయాణిస్తున్న కారు విలువ 1 కోటి రూపాయలు కావడం మరింత విశేషంగా మారింది. రోజుకు 10 మాలలు అమ్ముకునే ఈ యువతి ఏకంగా లక్షలు సంపాదిస్తూ కోట్ల రూపాయల కారులో ప్రయాణించడం చూసి అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. మోనాలిసా దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహాకుంభమేళాలో సినీ రంగానికి దొరికిన ఆణిముత్యం మోనాలిసా. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ ఈ యువతి మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ట్రెండ్ కావటం, ఆ తర్వాత ఆమె సినీ రంగం ప్రముఖుల దృష్టిలో పడటం, ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో సెలబ్రిటీగా ఖరీదైన కార్లో కనిపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఆమె ఫోటోకు సంబంధించి అలాగే ఆమె కార్ వివరాల్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మోనాలిసా భోస్లే నేపథ్యం విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో అత్యంత పేదరికంతో బాధపడే కుటుంబంలోని యువతి. కుంభమేళాలో 100 రూపాయలకు ఒక్కటి చొప్పున రుద్రాక్ష మాలలు అమ్ముకొని జీవనం కొనసాగించేది. ఆ మేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతుండగా ఎవరో ఒకరు క్లిక్ చేసి ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. అమాయకమైన చిరునవ్వు, తీక్షణమైన చూపు, ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో ఈ 16 సంవత్సరాల యువతిని కుంభమేళా ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. మోనాలిసా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆమెపై పడింది. ఆమెను పలువురు నిర్మాత, దర్శకులు అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె జాగ్రత్తగా తనకు తోచిన వారికి తన భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎంచుకునే ప్రయత్నంలో పడింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఆమెకు భారీ ఆఫర్స్ ను ఇస్తూ సంతకాలు కూడా చేసేలా చేశాయి. ఇటీవలే మోనాలిసా ఓ
మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు ఉత్కర్ష్ శర్మ ఆమె ఫోటోలను చూసి తన మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించే ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె తొలిసారి కెమెరా అనుభవాన్ని పొందింది. ఈ మ్యూజిక్ వీడియోస్ జూన్ 14వ తేదీన రిలీజ్ అయి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆమె నటనపై కూడా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మ్యూజిక్ వీడియోలో నటించిన తర్వాత ఆమె సరోజ్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. సరోజ్ మిశ్రా బ్యానర్ పై రూపొందే ఈ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షూటింగ్ ప్రారంభం చేసి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మూవీని షూట్ చేసి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారన్నట్టుగా సమాచారం. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించేందుకు మోనాలిసాకు భారీగానే రెమ్యునేషన్ ఇచ్చేందుకు మిశ్రా సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినందుకు గాను 21 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలిసింది. ఇక తాజాగా ఆమె ఖరీదైన కారులో ప్రయాణించడం విశేషంగా మారింది. ఆమె ప్రయాణిస్తున్న కారు విలువ 1 కోటి రూపాయలు కావడం మరింత విశేషంగా మారింది. రోజుకు 10 మాలలు అమ్ముకునే ఈ యువతి ఏకంగా లక్షలు సంపాదిస్తూ కోట్ల రూపాయల కారులో ప్రయాణించడం చూసి అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. మోనాలిసా దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహాకుంభమేళాలో సినీ రంగానికి దొరికిన ఆణిముత్యం మోనాలిసా. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ ఈ యువతి మీడియా కెమెరాలకు చిక్కి వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ట్రెండ్ కావటం, ఆ తర్వాత ఆమె సినీ రంగం ప్రముఖుల దృష్టిలో పడటం, ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో సెలబ్రిటీగా ఖరీదైన కారులో కనిపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఆమె ఫోటోకు సంబంధించి అలాగే ఆమె కార్ వివరాల్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మోనాలిసా భోస్లే నేపథ్యం విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో అత్యంత పేదరికంతో బాధపడే కుటుంబంలోని యువతి. కుంభమేళాలో 100 రూపాయలకు 1 చొప్పున రుద్రాక్ష మాలలు అమ్ముకొని జీవనం కొనసాగించేది. ఆ మేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతుండగా ఎవరో ఒకరు క్లిక్ చేసి ఆమె ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. అమాయకమైన చిరునవ్వు, తీక్షణమైన చూపు, ఆమె అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో ఈ 16 సంవత్సరాల యువతిని కుంభమేళా ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. మోనాలిసా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆమెపై పడింది. ఆమెను పలువురు నిర్మాత, దర్శకులు అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె జాగ్రత్తగా తనకు తోచిన వారికి తన భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎంచుకునే ప్రయత్నంలో పడింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులు ఆమెకు భారీ ఆఫర్స్ ను ఇస్తూ సంతకాలు కూడా చేసేలా చేశాయి. ఇటీవలే మోనాలిసా ఓ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు ఉత్కర్ష్ శర్మ ఆమె ఫోటోలను చూసి తన మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించే ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె తొలిసారి కెమెరా అనుభవాన్ని పొందింది. ఈ మ్యూజిక్ వీడియోస్ జూన్ 14వ తేదీన రిలీజ్ అయి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆమె నటనపై కూడా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మ్యూజిక్ వీడియోలో నటించిన తర్వాత ఆమె సరోజ్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. సరోజ్ మిశ్రా బ్యానర్ పై రూపొందే ఈ సినిమాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద షూటింగ్ ప్రారంభం చేసి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో మూవీని షూట్ చేసి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారన్నట్టుగా సమాచారం. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించేందుకు మోనాలిసాకు భారీగానే రెమ్యునేషన్ ఇచ్చేందుకు మిశ్రా సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినందుకు గాను 21 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలిసింది. ఇక తాజాగా ఆమె ఖరీదైన కారులో ప్రయాణించడం విశేషంగా మారింది. ఆమె ప్రయాణిస్తున్న కారు విలువ 1 కోటి రూపాయలు కావడం మరింత విశేషంగా మారింది. రోజుకు 10 మాలలు అమ్ముకునే ఈ యువతి ఏకంగా లక్షలు సంపాదిస్తూ కోట్ల రూపాయల కారులో ప్రయాణించడం చూసి అందరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.